ఎంపీ వచ్చి ఇవాళ ఫస్ట్ టైం తెలంగాణలో హిస్టరీ రికార్డ్ బ్రేక్ చేసిండు. ఏంటంటే వాడిని కొట్టడం, వాడిని తరిమి తరిమి కొట్టడానికి ఉన్నాం. ఇప్పుడు నిజంగా మొగోళ్ళు అయితే ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు రావాలి. వాళ్ళది నిజంగా పేపర్లు ఉంటే, నాకు అడ్వకేట్గా చెప్తున్నాను, వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటే, ఇంకా ఇప్పుడు ఎంపీ గారు రానియండి, ఎవరైనా రానియండి, వాళ్ళు రావాలి. సార్ మా దగ్గర కూడా పేపర్లు ఉన్నాయి, ఇగో చూడండి అనాలి. వాళ్ళు ఇలా పారిపోయినారు చూడండి. అది కూడా ఎట్లా దెబ్బలు తిన్నారంటే, ఈ ఇంకా టైం ఇంకా కొద్దిసేపు ఉంటే వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు. కానీ ఈరోజు మాకు అందరికి ఏముందంటే, మొత్తం ఉన్న తెలంగాణ ప్రజలకి అలాంటోడు ఒకరుంటే చాలు, ఒక్కొక్కరిని చెప్పేసుకొని కొట్టడానికి, ఇట్లా తరిమి కొట్టి పోవడానికి, కబ్జా చేయడానికి కూడా భయపడతారు. సార్ మీరు కూడా బాధితులేనా? అవునండి, నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. ఇక్కడ నుంచి నేను జాబ్ చేసేవాడిని. 1983లో కొన్నానండి. అప్పటి నుంచి సఫర్ అవుతున్నాను. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండే కొన్ని రోజులు అయితే, ఎందుకో సడన్ గా ఇప్పుడు అంతా యాక్టివేట్ అవ్వడం, మళ్ళీ పోలీస్ యంత్రాంగం రావడం, మళ్ళీ కబ్జా కోరు రావడం, ఎందుకు జరుగుతుంటారు? పాలిటిక్స్ అండి, డర్టీ పాలిటిక్స్. నేను లోన్ తీసుకొని కొన్నాను, బ్యాంక్ లోన్ తీసుకొని కొన్నాను. మరి ఉట్టిగేదు కదా, అన్ని పెట్టుకొని ఇచ్చింది. అప్పుడు ఎప్పుడు 83లో కొన్నానండి. అప్పటి నుంచి ఇదే ప్రాబ్లం. ఈసీ కూడా తీసుకున్నాను, దానికి హౌస్కు అప్లై కూడా చేశాను, అంతా అయిపోయింది. ఒక్కరి కోసం ఇంతమంది 2500 మంది ఎందుకు సఫర్ అవుతున్నారు సార్? నాకు అర్థం కాకడుతూ మరి వీళ్ళని రాజకీయ బలం అండి. ఎవరైనా రాజకీయంగా అంత బలంగా ఇచ్చేటోళ్ళు ఉంటారు కదండి, ఎవరి పాలిటిక్స్ ఉంటారు. గవర్నమెంట్ మారుతున్నా కొద్దీ ఒక్కొక్కరు వస్తుంటుంటారు, పెట్టుకున్నాడు. ప్రతి యంత్రాంగాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు. మేము ఏం చేయాలి? వ్యవస్థ ఉంది కాబట్టి కదా సార్ మేము ఇప్పుడు ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు గత 4 నెలల కింద ఇదే ఎవరైతే బిల్డర్ వెంకటేశం అంటే అని ఇప్పుడు దీని మీద కబ్జాకున్నాడు. అతను ఏం చేసిండంటే, మీ ప్లాట్స్ ఓనర్స్ ప్రతి వీక్లీ మేము మీటింగ్ పెట్టుకునేది. 2 బస్సులను తీసుకొచ్చి, బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఫుడ్ పెట్టి అక్కడ సెక్షన్ పెడితే, మేము ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళం పోయి మేము తిరగబడితే పోలీస్ సపోర్ట్ తోడుకుని వాళ్ళని నిలగొట్టడం జరిగింది. అది అట్లాగనే రెగ్యులర్గా కంటిన్యూ జరిగి మా ఫ్లాట్ మేము సాఫ్ చేసుకుందామని వెళ్తే, ఎవరైతే ఈ 4-5 గుండాలు ఉన్నారో మేము వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారో తెలుసా? మా దగ్గర 85 నుంచి రిజిస్ట్రేషన్ అయిన సేల్ డీడ్స్ పేపర్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ మా పేపర్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయో చూపించండి అంటే, మేము ఎంప్లాయీస్, ఆయన ఎంప్లాయ్ అంట. ఎవరి కింద ఎంప్లాయ్ అంటే, వెంకటేశ్వర కింద ఎంప్లాయ్ అంటే, నీ ఐడి చూపించమన్నాం. ఐడి లేదు, ఏ పేపర్ లేదు. మా దగ్గర పేపర్ ఉంది, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర లింక్స్ ఉన్నాయి. నీకు ఏ అర్హత ఉంది చెప్పండి మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి. మేము క్వశ్చన్ చేయడానికి మాకు ఒక రైట్స్ ఉంది, మేము మిమ్మల్ని ప్రశ్నించడానికి మా దగ్గర ఒక రైట్స్ ఉంది. మేము కష్టపడి పైసలు కట్టి ప్లాట్ కొన్నాం, గవర్నమెంట్కి చాలానే కట్టినాం. సో దాని ప్రకారం మేము వెళ్ళి నిలబడ్డాం. మేము ఇలా క్లియర్ మేము నిలబడి సాఫ్ చేయించుకుంటాం. నువ్వు ఎవరని అడిగితే నేను ఎంప్లాయీ. అది సేమ్ కష్టపడే కట్టుకురు సార్. అంటే ఇవన్నీ కూడా ఎన్నో అడ్డంకులు వచ్చి కూలగొట్టిరు, మొత్తం చాలా ఇబ్బందులు. ప్రవీణ్ సార్ అని ఇల్లు ఉంది, తను బోర్లు కూలగొట్టిన సార్, ప్రైవేట్ వ్యక్తులను పెట్టి, గుండాలను పెట్టి, ఇప్పుడు నెల సాలరీ ఇస్తుంది సార్, ఒక 6 పెట్టి నెలకి. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నా సార్ ఇల్లు కూలగొడితే 50 రూపాయలు కేసు పెట్టి బయటకు పంపించారు సార్. ఆయన మీద కేసు పెట్టి, మళ్ళీ మేము పెడుతున్నాం కేసులో అని అడిగితే 50 రూపాయలు కేసు పెడతారా సార్? 25 లక్షల ప్రాబ్లం జరిగితే అది సార్ ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈరోజు సార్ రావడం వల్ల మా యొక్క సమస్య బయటకు వచ్చింది, కానీ లేదంటే మా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉండేది సార్. చెప్పుకోవడానికి లేదు సార్. లక్షలు ఎక్కడికి పో సార్, ఒక నిమిషంలో మేము ఏడికైతే పోతున్నాం అక్కడికి పోగానే ఆ యంత్రాంగాన్ని కొనేస్తాం. సరే కొనేస్తారు, ఓకే. వ్యవస్థ కన్నా బుద్ధి ఉండాలి కదా మరి. ఇట్లా పేదవాళ్ళు నిజంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోలీస్ యంత్రాంగానికైనా ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కైనా ఉండాలి, లేకపోతే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఇది అన్నిట్లో ఎన్ని రోజులు గ్రిప్లో పెట్టుకుని ఇలా పేదలు ఇబ్బంది పెడతారు అనుకుంటున్నాను. మా దగ్గర డబ్బులు లేవు సార్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వ్యవస్థ లేకపోతే మరి భూమి వదిలేస్తారా? భూమి ఎట్లా వదులుతాం సార్? భూమి మాది కాబట్టి కొట్లాడుతున్నాం. ఈరోజు నిలవటం, మేము అంతే స్థానికంగా ఉంటున్నాం కాబట్టి ఫైట్ చేస్తున్నాం. మేము దీనికోసమే ఉన్నాం ఈరోజు కష్టపడి. మేము ఎప్పుడు 10 ఏళ్ళకేంచి 2000 కదా, ఒకటి కాదు, ఒక 600 ప్లాట్లు. మిగతా అందరం అంతా దీని మీద ఆధారపడి ఉంటున్నాం, దీనికోసం ఇక్కడే ఉంటున్నాం. ఈ నియర్ బై ఏరియాలని కిరాయిలు తీసుకొని ఉంటున్నాం సార్. ఏ నిమిషమైనా ఏదైనా జరగవచ్చు, మన జాగా గుంజుకోవచ్చు, ఈ లాక్కుంటారనే ఉద్దేశంతో. సరే మనం ఉన్నంత ప్రాణం ఉన్నంత వరకు పోరాడితే పోయేది ఉంది, మన ప్లాట్ మనకు వస్తుందనే దౌర్జన్యం సార్. కొడతారా, చంపుతారా, ఏం చేస్తారు? నిలబడదామని ఈరోజు తెగించి నిలబడ్డాం సార్. ఆ సమస్యను సార్ వరకు తీసుకెళ్తేనే ఈరోజు మా మీద దయ తెలిసి ఆ సార్ రావడం వల్ల ఇది ఇంత స్ప్రెడ్ అయింది. లేదంటే లోపల సార్ ఎక్కడికి వెళ్ళినా వెంకటేశం పేరు, ఎక్కడికి వెళ్ళినా వెంకటేశం పేరు సార్. ఎల్ఆర్ఎస్ నీకు ఒక గవర్నమెంట్ నీకు లేఅవుట్ అప్రూవ్ అయినాక క్యాన్సిల్ అవుతుందా సార్? ఒక ఎల్ఆర్ఎస్ క్యాన్సిల్ అవుతుందా సార్? ఎల్ఆర్ఎస్ క్యాన్సిల్ చేస్తారా సార్? ఇవన్నీ క్రియేట్ చేయడమే సార్. ఒక ల్యాండ్ అమ్మినాక మళ్ళీ రీసేల్ సార్. ఎవరైతే బిల్డర్ వెంకటేశం ఉన్నాడో ఆయన గుడిలా
ప్లాట్లు ఉన్నాయి సార్. 2087లో లేఅవుట్ అయితే 85లో లేఅవుట్ అయితే 2006లో వచ్చి కొని అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వ్యవస్థ కూడా చూడాలి కదా సార్. న్యాయాన్యాయాలు కూడా గమనించాలి కదా సార్. జనాభా కూడా అది మనకు లా అండ్ ఆర్డర్ ఉంది సార్. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది సార్? వ్యవస్థ ప్రజా పాలకులు ఉన్నారు, వీళ్ళంతా ఏం చేస్తారు సార్? పాలకులు ఉందా అంటున్నాను అదే. లేదు సార్. కానీ ఈ రోజు మా ఈ ఇట్లాంటి సీనియర్ సిటిజన్స్ పాపం ఈ రోజు ప్రశాంతంగా ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చి నా భూమి ఉంటుందా పోతుందా అని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 75 years సార్. నేను హార్ట్ అటాక్ తోటి తిరుగుతా ఉన్నా. 3 సార్లు హార్ట్ ఆపరేషన్ అయింది నాకు.